హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. పరిమితి భారీగా పెంపు. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. 7.5 కోట్ల మంది సభ్యుల జీవితాన్ని సులభతరం చేయడానికి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ముందస్తు క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని 1 లక్ష రూపాయల నుండి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఈ పెరుగుదల మొత్తం 5 రెట్లు. మీడియా నివేదికల ప్రకారం గత వారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎగ్జిక్యూటివ్ కమిటీ 113వ సమావేశంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్ర ద్రావ్రా ఆటో సెటిల్మెంట్ పరిమితిని 1 లక్ష రూపాయల నుండి 5 లక్షలకు పెంచడానికి ఆమోదం తెలిపారు. ఈ సవరణ దాన్ని కోట్లాది మంది సభ్యుల జీవితాలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. మార్చి 28న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కుమార్ మూర్తి పాల్గొన్నారు. సిబిటి ఆమోదం పొందిన తర్వాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఏఎస్ఎస్సి ద్వారా 5 లక్షల వరకు పీఎఫ్ను ఉపసంహరించుకోవచ్చు. ఆటో సెటిల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ క్లెయిమ్ మొదట 2020లో ప్రారంభించారు. ఆ సమయంలో దాని పరిమితి 50,000. మే 2024లో ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని 50,000 నుండి 1 లక్ష రూపాయలకు పెంచింది. ఈపీఎఫ్ఓలో విద్య, వివాహం, గృహ నిర్మాణం అనే 3 రకాల వర్గాలకు ముందస్తు క్లెయిముల ఆటో మోడ్ పరిష్కారాన్ని కూడా ప్రవేశపెట్టింది. గతంలో సభ్యుల అనారోగ్యం, ఆసుపత్రుల్లో చేరడం కోసం మాత్రమే తమ పీఎఫ్ను ఉపసంహరించుకోగలిగేవారు. అదే సమయంలోని ఆటో మోడ్ క్లెయిములు కేవలం 3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఇప్పుడు 95% క్లెయిములు ఆటో సెటిల్ అయ్యాయి. ఈపీఎఫ్ఓ మార్చి 6, 2025 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.16 కోట్ల ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ చారిత్రాత్మక స్థాయిని సాధించింది. 2023-2024లో ఇది 89.52 లక్షలుగా ఉంది. క్లెయిముల తిరస్కరణ రేటు కూడా గత సంవత్సరం 50% నుండి 30%కి తగ్గింది. అదే సమయంలో పీఎఫ్ ఉపసంహరణకు ధృవీకరణ ఫార్మాలిటీలను కూడా 27 నుండి 18కి తగ్గించారు. అలాగే దాన్ని 6కి తగ్గించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.